అందరూ నమస్కారం. మీ మతం ఏదైనా బ్లైండ్గా ఉండకనే కొన్ని వందల సార్లు చెప్పంట. ఇది నా సనాతన ధర్మానికి సంబంధించి నేను దైవం నా ఇష్టదైవం అయినటువంటి శివునికి సంబంధించింది కాబట్టి సింపుల్గానే చెప్పి క్లోజ్ చేస్తాను. అరుణాచలం ఓ రకంగా భూమికి నాభి కేంద్రం అని అంటారు దాన్ని. సో అటువంటి చోట గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ ఎక్కువగా రాత్రి సమయంలో చేస్తారు, ఎందుకంటే చల్లగా ఉండేది కాబట్టి అన్నట్టు. అలా చేస్తున్న మూమెంట్లో ఒక చోట ఒక చిన్నపాటి గిరి ప్రదక్షిణ చేయడం చాలా దేవాలయాలు వస్తుంటే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక చోట మోక్ష గుహ అని ఒకటి ఉంటుంది. తమిళలో మరి ఏమంటారంటే నాకు ఐడియా లేదు, మోక్ష గుహ అంటారు. ఈ తిరువన్నామల అరుణాచలంకి ఎక్కువగా వెళ్ళేది మన తెలుగు వాళ్ళే. ఈ గిరి ప్రదక్షిణ చేసి కూడా ఎక్కువ మన తెలుగు వాళ్ళే ఉంటారు. అలా ఈ మోక్ష గుహ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎదురుగా దేవుడు ఎవరో ఉంటారట. దర్శించుకోవాలంటే ఈ మోక్ష గుహ వెనక్కి వెళ్ళి అక్కడ మనిషి పడుకొని ఆ కింద నుంచి పాకుతూ వస్తే చిన్న ద్వారం మీద ఉంటుంది బయట, దాని నుంచి బయటికి రావాలంట. అప్పుడు మోక్షం వచ్చిందని అంటారంట. చిన్న గుహలాగా ఉండేది. అయితే లోపలికి వచ్చే వెనక నుంచి రావటం కదా, మనిషి పడుకొని రావటం కదా, ఫస్ట్ వచ్చేసి అది ఓకే అన్నట్టు ఉండిద్దట. బట్ రాను రాను గుహ సన్నగా ఉండిద్దట. ఆ చివర మనిషి బయటికి రావాలంటే ఆ సన్నటి గుహలోంచి రావాల్సి ఉండిద్దట. పాపం మణికుమార్ అని చెప్పేసి మన ఏపీ అతను, మరి ముందే అతను ఎస్టిమేషన్ వేసుకోలేదు మరి ఏమో కానీ అతను కొంచెం లావు ఉన్నాడు. ఏం కాదనంటే ఆ గుహలోకి వెళ్ళాడు. వెనక నుంచి వెళ్ళాడు, పడుకున్నాడు, వస్తున్నాడు ముందుకి. బట్ మధ్యలో ఇరుక్కుపోయాడు. గుహ సన్నగా ఉంది. ట్రై చేశారు, ముందుకు లాటాన్ని వెనక లాటాన్ని ట్రై చేశారు, ఊపి రాలేదు. మొత్తానికి వెళ్ళడం బయటికి తీశారు. అప్పటికే మనిషి స్పృహలో లేడు. 108కి ఫోన్ చేశారు, వచ్చారు, తీసుకెళ్ళారు. పాపం చనిపోయాడు. నిజంగా మోక్షం వచ్చిందని చెప్పేసి అనుకోవాలండి. మోక్షం అంటే ఎప్పుడండి? ఈ జన్మకు సార్థకత చేకూర్చుకున్న తర్వాత, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు మోక్షం. కుర్రోడే చిన్నోళ్ళలా ఉన్నాడు పాపం. భార్య, బిడ్డలు, ఫ్యామిలీ ఏమవ్వాలండి వాళ్ళంతా? సో దండం పెడుతున్నా, ముందు మనం అనేది బాగుంటేనే దేవుడైనా. అండ్ మనం ముందు మన కుటుంబానికి ముఖ్యం, అది మర్చిపోకండి. ఇకనైనా ఏడైనా పూజలు చేసేటప్పుడు ఈ గుహల్లో ఇంకేదైనా కనుక ఉంటే కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి.